రాజ్యాంగం ప్రకారం ఏదైనా సభలు సమావేశాలు ఉంటే అప్లికేషన్ పెడితే రక్షణ కల్పించవలసిన బాధ్యత పోలీసుది. ఎక్కడో ఇద్దరు చచ్చిపోయారనో చంపేశారనో ఎవరో కుట్ర చేశారనో అసలు ఎటువంటి రాజ్యాంగ ఉల్లంఘన మా చేత కాదు, ప్రజలు బ్రతకటమే మాకు కావాలి, అందుకని చెప్పి చెదురుమదురు సంఘటనలు జరుగుతాయేమో కాబట్టి అసలు మేము రాజ్యాంగంలోని 19(1)(b) అధికరణాన్నే తొలగిస్తున్నాను అని అంటే దిస్ గవర్నమెంట్ డిజర్వ్స్ వాట్? డిజల్యూషన్. చేత కాకపోతే తప్పుకో. డీజీపీకి చేత కాకపోతే రాజేంద్రనాథ్ రెడ్డి గారు తప్పుకోండి. ముఖ్యమంత్రి నీకు చేత కాకపోతే దిగిపో. నేను మీ బిడ్డని, నేను మీ గదిని, నేను మీ ఇదిని, నీ బిడ్డ నీకు ఇచ్చేసాడు. రాజమండ్రిలో ఏంటంటే పచ్చాబద్దాలు. 1000 రూపాయలు నువ్వు 2250 చేసావా? బుద్ధి ఉందా, సిగ్గుందా అని జనం అడుగుతున్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నువ్వు ముఖ్యమంత్రి రాకముందు ఎంత ఇచ్చారు? 2000 ఎవరా? 1000 ఇచ్చారా? అరే అంత పచ్చాబద్దులు ఎందుకే ఆడతాం? ఏదో 4 నెలలు ఇచ్చాడు, దానికి ముందంతా 1000 అని చెప్పొచ్చు కదా. అసలు మొత్తం అప్పుడు దాకా అసలు 2000 కాన్సెప్ట్ అసలు మనం వచ్చిన తర్వాత వచ్చినట్టు ఈ బిల్డప్ ప్రజలందరికీ తెలిసింది. ఇంత పచ్చినిజాన్ని అంత బ్రాడ్ డే లైట్ లో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి అంత పచ్చి అబద్ధాలు ఆడేస్తే అసహించుకుంటారా? పార్టీ మీద గౌరవంతో చెప్తున్నా. లేకపోతే నీకు అసలు తెలీదా? నిజంగానే 1000 ఇచ్చారని అనుకుంటున్నారా? తెలుసుకోండి. ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడి పార్టీని అప్రతిష్ట పాలు చేసి ప్రజల్లో మన మీద మనమే ఒక చులకన భావం కలిగించుకుంటాం మంచిది కాదు. ఇఫ్ యూ కెనాట్ గివ్ పోలీస్ ప్రొటెక్షన్, మూవ్ అవే ఫ్రమ్ దట్ సీట్. ఈ ప్రభుత్వానికి ఈ కనీస రాజ్యాంగం ప్రకారం రక్షణ కల్పించలేని ర్యాలీల్ని, నిరసనల్ని బహిష్కరించి మా వల్ల కాదు, చచ్చిపోతారు జనం, మేమేమీ చేయలేము అని అంటే యూ డోంట్ డిజర్వ్ టు బి ఇన్ దట్ పోస్ట్ మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్లీజ్ మూవ్ అవే, గో ఫర్ అన్ ఎర్లీ ఎలక్షన్. నేను మళ్ళీ వస్తే నాకు ఈ రాజ్యాంగంతో సంబంధం లేదు, నేను ఏ మీటింగ్లు పెట్టనివ్వను అని చెప్పి నువ్వు కావాలంటే మళ్ళీ ఎలక్షన్లో నుంచో మళ్ళీ నెగ్గుతావో లేదో చూసుకో.